అందరికీ నమస్కారం. మూక శంకరుల గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. ఆది శంకరుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞ పీఠం స్థాపించారు. అదే కంచి కామకోటి పీఠం. ఈ పీఠానికి అధిపతులైన గురు పరంపరలో 20వ పీఠాధిపతిగా ఉన్నవారు శ్రీ 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 మోక శంకరేంద్ర సరస్వతి స్వామివారు. వీరినే మోకశంకరులు అంటారు. వీరు క్రీస్తు శకం 398 నుండి 437 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యాపతి. వారు ఒక ఖగోళ జ్యోతిష్యుడు. మూకశంకరులు పుట్టుకతోనే మూగ చెవుడు ఉన్నవారు. అందుచేతనే వీరిని మూక కవి అనేవారు. కానీ అమ్మవారి కటాక్షం ఉంటే పుట్టుకతో మాటలు రానివాడు మాట్లాడుతాడు అనడానికి మూకశంకరుల జీవితమే నిదర్శనం. ఒకరోజు మూకశంకరులు కామాక్షి అమ్మవారి ఆలయంలో కూర్చొని ఉన్నారు. వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు. కామాక్షి అమ్మ వీరిని అనుగ్రహించదలచి కరచరణాదులతో ఒక స్త్రీ రూపంలో కదలి వచ్చింది. అలా వచ్చిన అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ అమ్మ నోటిలో నుంచి ఆ తాంబూలం ముద్ద కొంచెం తీసి మూకశంకరుల పక్కన ఉన్న సాధకునికి ఇచ్చింది. ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనం గుర్తించలేక మామూలు ఒక స్త్రీ అనుకొని ఎంగిలి అనే భావంతో అమ్మ ఇచ్చిన తాంబూలం స్వీకరించలేదు. కామాక్షి అమ్మ వెంటనే ఆ తాంబూలమును మూకశంకరుల చేతికి ఇచ్చింది. మహాప్రసాదంగా తీసుకొని కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకున్నారు మూకశంకరులు. అంతే, తక్షణమే కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో మూకశంకరులకి మాట వచ్చింది. మాట రాగానే ఆయనలో కవితా ప్రవాహం పెళ్ళుబుకింది. వెంటనే కామాక్షి అమ్మవారిని చూస్తూ ఆసువుగా 500 శ్లోకాలు చెప్పారు మూకశంకరులు. ఈ 500 శ్లోకాలను కలిపి మూక పంచశతి అంటారు. ఇందులో అమ్మవారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ 100 శ్లోకాలు చెప్పారు. దానిని ఆర్యాశతకం అంటారు. అమ్మవారిని స్తుతిస్తూ 100 శ్లోకములు చెప్తే దానిని స్తుతి శతకం అంటారు. అమ్మవారి కన్నులు చూస్తూ 100 శ్లోకములు చెప్పారు. ఆ శ్లోకాలను కటాక్ష శతకం అన్నారు. అమ్మవారి నవ్వును స్తుతిస్తూ 100 శ్లోకములు చెప్తే ఆ శతకాన్ని మందస్మిత శతకం అన్నారు. అమ్మవారి యొక్క పాదములు స్తుతి చేస్తూ 100 శ్లోకములు చెప్పారు. ఆ శతకాన్ని పాదారవింద శతకం అన్నారు. ఇలా మొత్తం కలిపి 500 శ్లోకములు రచించారు. కామాక్షి అమ్మ అనుగ్రహంతో మాట వచ్చిన మూకశంకరులు భక్తి పారవస్యంతో చేసిన స్తోత్రరత్నమాలయే మూక పంచశతి. ఈ పంచశతి సాక్షాత్తు కామాక్షి అమ్మవారే చెప్పారు అంటారు పెద్దలు. అమ్మయే మూకశంకరులలో ప్రవేశించి భావితరాల వారు ఉద్ధరించబడాలని ఇంత అద్భుతమైన శ్లోకములను కటాక్షించింది జగన్మాత కామాక్షి అమ్మవారు. అమ్మ అనుగ్రహంతో మాటలు వచ్చి 5 శతకములతో అమ్మను స్తోత్రం చేసిన తరువాత కామాక్షి అమ్మ ఏం వరం కావాలి అని అడిగింది. అప్పుడు మూకశంకరులు, అమ్మ, నోరు లేని వాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు. ఏ నోటితో నీ స్వరూపమును కీర్తించగలిగానో ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా. కాబట్టి నన్ను మళ్ళీ మూగవాడిని చెయ్యి అని వేడుకున్నాడు.
అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూకశంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామివారు వీరి తల్లిదండ్రులకు కబురు పంపారు. ఈ పిల్లవానికి పీఠం యొక్క ఉత్తరాధికారం ఇవ్వాలని ఉంది, మీరు అనుమతిస్తే సన్యాసం ఇస్తాను ఈ పిల్లవాడికి అని అడిగారు. తల్లిదండ్రులు సంతోషంతో అంగీకరించడంతో వారు తరువాత పీఠాధిపతి అయ్యారు. ఉజ్జయిని సామ్రాజ్యం పాలించిన విక్రమాదిత్యుడు, కాశ్మీర్ రాజు ప్రవరసేనుడు, మాతృగుప్తుడు మొదలైన వారు మూకశంకరుల వారిని అనన్య భక్తితో సేవించారు. ఈ విధంగా కామాక్షి అమ్మవారి సేవలో తరించిన మూకశంకరులు శ్రీ ధాతునామ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి నాడు కామాక్షి ఏకాంబరేశ్వరులలో ఐక్యం చెందారు. వారు మనకు అందించిన మూక పంచశక్తిని అధ్యయనం చేసి కామాక్షి అమ్మవారి కరుణా కటాక్షములకు మనమంతా పాత్రులం అవ్వాలి.